నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ల పాత్ర కొంచెం తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టేంతగా ఉంటుంది. అందులోనూ రచయిత్రుల్ని కొంతవరకు ఉన్న బయట మన సమాజంలో రచయిత్రుల పాత్ర చాలా ఎక్కువ అన్ని అంశాల్లోనూ. అలా కానీ సినిమాల్లో కూడా పాటలు రాస్తాను. దానికి ముందు ఒక రచయిత్రిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకొని అంతే అద్భుతంగా అంతే అందంగా కూడా పాటలు రాయగలనని ప్రూవ్ చేసుకుంటూ కో రైటర్గా కూడా వర్క్ చేసుకుంటూ అక్షరాన్ని అన్ని వైపులా పదును పెడుతున్నటువంటి రైటర్ చైతన్య పింగళి గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరదర్శన్ వాళ్ళు మీకోసం ఒక అభిమానంతో ఒక అందమైన ఏవీ చేశారు, అది చూద్దాం. పింగళి చైతన్య నేటి తరానికి సినిమా రచయితగా సుపరిచితం. సినిమాలకే కాదు రచనల్లో కూడా తన సత్తాను చాటుకున్నారు. చిట్టగాంగ్ విప్లవ వనితల రచనకుగాను ఆమెను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆమె ప్రయోగాత్మక కథారచనలో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. పింగళి చైతన్య మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య మనవరాలు అయినప్పటికీ తన సొంత ఐడెంటిటీనే నమ్ముకుంటారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఫిదాకి కో రైటర్ గా చేశారు. అంతేకాకుండా ఫిదా సినిమాలో ఊసుపోదు ఊరుకోదు, ఫిదా ఫిదా, నేల టికెట్ సినిమాలో బిజిలి, విన్నానులే, లవ్ స్టోరీ సినిమాలో ఏయ్ పిల్ల, మసూదా సినిమాలో దాచి దాచి వంటి పాటలు రాశారు. షరతులు వర్తిస్తాయి సినిమాలో ఆకాశం అందని అనే పాట రాశారు. 2020లో అనగనగా వెబ్ సిరీస్ కి 2 పాటలు రాశారు. అలాగే కుబేరా సినిమాకు కో రైటర్ గా పనిచేశారు. కథలో కథా రచనలో శేఖర్ కమ్ములతో కలిసి కుబేర కోసం పనిచేశారు. ఇప్పటి వరకు చైతన్య 2 పుస్తకాలు రాశారు. ఒకటి చిట్టగాంగ్ విప్లవ వనితలు, ఇక రెండోది మనస్సులో వెన్నెల. ఈమె విజయ విహారం అనే పత్రికలో కొంతకాలం పనిచేశారు. మనకు పెద్దగా తెలియని ఒక స్వాతంత్ర్య పోరాటాన్ని చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకం ద్వారా పరిచయం చేశారు చైతన్య పింగళి. మేడం ఒక రచయిత్రి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ 24 క్రాఫ్ట్స్ నుంచి ఎదురుగా గెస్చర్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళని చూస్తూ ఉంటే. దీనికన్నా ముందు మీకు ఒక బరువైన బాధ్యతాయుతమైన అవార్డు కూడా మీ భుజాల మీద ఉంది కదా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యువ పురస్కారం. అంటే అదంత ఈజీ కాదు. మీరు రాసిన సాహిత్యం కానివ్వండి, ఎంచుకున్న కథ కానివ్వండి కూడా అది అందరూ ఎంచుకున్నట్టుగా ఉన్నది కూడా కాదు. ఇంత భావజాలము, ఇంత సాహిత్యము మీకు వెన్నంటి రావడానికి మూలం ఏంటి? ఎలా మీరు సాహిత్యం పట్ల ఆకర్షణ వైపు వెళ్ళారు? ఎలా అంటే పర్టికులర్గా ఈ ఏజ్లో ఇలా అని చెప్పి నేను చెప్పలేను. అందులో బేసిక్ పేపర్ చదవడం, తెలుగు టెక్స్ట్ బుక్ చూడడం, ఇవే ఇంట్రెస్ట్ ఉండేవి. కానీ డే టు డే జీవితంలో నేనేం గమనించానంటే, ఆడవాళ్ళు, మా మదర్ సింగిల్ ఉమెన్, మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో ఆమె మమ్మల్ని ముగ్గురిని పెంచడానికి ఆమె పడే ఎఫర్ట్ ఉంటుంది. దాన్ని చూస్తున్నప్పుడు తెలియకుండానే నేను కొంచెం అమ్మాయిల వైపు వాళ్ళు ఫేస్ చేసే కష్టాలు వేరేవి, వాళ్ళు ఉద్యోగం వచ్చి అందరిలాగా ఈ మగవాళ్ళు చేస్తున్నట్టు ఆడవాళ్ళు ఈజీగా చేయలేరు, వాళ్ళు ఇంట్లో ట్యాకిల్ చేసుకోవాల్సిన వేరే ఉన్నాయి, ఇలాంటి దృక్పథం ఒకటి ఆల్రెడీ నా పెంపకం, నేను ఎదుర్కొన్న ఘటనల వల్ల, నా లైఫ్ వల్ల నాకు వచ్చింది. సో చదువుతున్నప్పుడు ఇప్పుడు మా తాతగారి నేపథ్యం ఇవన్నీ ఉన్నప్పుడు స్వతంత్రోద్యమానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ టైంలో నేను పుస్తకాలు బాగానే చదివేదాన్ని. బుక్స్ బాగా చదువుతున్నప్పుడు ఒకసారి నేను అనుకోకుండా చదివాను చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకం రాయడానికి మూలం ఏంటంటే, ఒక 2012లో ఆ ఇష్యూ జరిగింది, మన నిర్భయ ఘటన జరిగింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు నేను ఏదో పుస్తకం చదువుతున్నప్పుడు కల్పనా దత్ గురించి చదివాను. ఆమె మొట్టమొదటి బాంబు తయారు చేసిన మహిళ, భారతీయ మహిళ. ఆమె ఒక ఇంట్లో తలదాచుకుని ఉంది అన్నప్పుడు బయట బ్రిటిష్ పోలీసులు వచ్చి ఆ ఇంటిని చుట్టుముడతారు. లోపల ఉన్న వాళ్ళు స్త్రీ ఉందని వాళ్ళు ఊహించలేరు. ఊహించక లోపల ఉన్న వాళ్ళు చొక్కా తీసి చేతులు పైకి లేపరండి అంటారు. అంటే గన్లు ఆర్మ్స్ ఏం లేకుండా బయటికి రావడానికి. ఈమె లోపల నుంచి నేను బయట ఉంచాలా తొలగించాలా అని అడిగింది. సో బ్రిటిష్ వాళ్ళు డాక్యుమెంట్ చేశారు దాన్ని. అసలు అంటే భారతీయ మహిళ అనగానే ఒక సిగ్గు, భయం, బిడియం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆమె వాయిస్లో ఒక రెక్లెస్నెస్, అంటే ఒక లెక్కలేని తనం ఉంది, నేను బయట తొలగించాలా అన్నమాట అని చెప్పి స్పెషల్ మెన్షన్ చేశారు. ఆ బట్టల గురించి ఆమె ఎలా మాట్లాడింది. సరిగ్గా అదే టైంకి నిర్భయ ఘటనలో ఆడపిల్లలు ఎలా బట్టలు వేసుకోవాలనేది డిస్కషన్ అవుతుంది. నాకేమనిపించిందంటే 100 ఏళ్ళు ఎగ్జాక్ట్గా, ఇది 1921-22లో జరుగుతున్నది, ఆల్మోస్ట్ 100 ఏళ్ళు. సో 100 ఏళ్ల క్రితం ఆడవాళ్ళు ఎలా ఉన్నారో అప్పటికి, అంటే ఎంత స్పెషల్ ఆమె, ఇప్పుడు మనం ఎక్కడి దాకా ఉన్నామో, మనం ఎంతమంది మనని మోసుకుంటూ వస్తే, మన ఇద్దరం ఇలా కూర్చున్నామంటే మనం చాలామంది ఆడవాళ్ళ భుజాలకి చూస్తున్నాం ఇంకొంచెం దూరం. సో ఎంతమంది త్యాగం, మన స్నేహం వెనక, మన ఫ్రీడమ్ వెనక ఉంది
అని, అప్పుడు మగవాళ్ళతో కలిసి ఎలా పనిచేశారు అని రాయాలనిపించింది. సో పుస్తకం అయితే నేను వేయాలనుకోలేదు, న్యూస్ పేపర్కి ఆర్టికల్గా రాయాలనుకున్నాను. సో ఆ హిస్టరీ చదువుతూ పుస్తకాలు చదువుతూ ఉండగా అది అనుకోకుండా పుస్తకం అయ్యింది. అది ప్రింట్ చేశాను. అది మొట్టమొదట అండర్ గ్రౌండ్లో ఉండి భారతీయ స్వతంత్ర పోరాటం కోసం పనిచేసిన మహిళల కథ. సో అలా పుస్తకం వచ్చింది. అది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్. ఒక 2 years 3 years జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనౌన్స్ అయినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే దీనికి అవార్డు వచ్చే అవకాశం ఉందని మీ చుట్టూన్న వాళ్ళు కొంత సెన్స్ చేస్తారు కదా, బాగుంది అని. మీరు వచ్చిన రోజు మీ ఫీల్ ఏంటి, మీ చుట్టూన్న వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్నట్టు మనకి సోషల్ మీడియాలో ముందు ప్రకటనలు అంతా ఒక 10 ఏళ్ల క్రితం 2016 వచ్చింది. సో 15 ఎండ్కి అనౌన్స్ చేశారు. నేనంత అవేర్గా లేను, లేకపోతే అప్పుడు ఇంత ప్రమోట్ చేసేవాళ్ళకి తెలియదు, కానీ అప్పుడే తెలిసింది. అంటే అవగాహన, అప్పుడు ప్రాసెస్ కూడా వేరే ఉండేది. వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ 1920 నాటి ఘటనలు అనుకుంటాను కదా మేడం, అవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేసింది. సాహిత్యం అందులోనూ ఒక భావజాలం ఇదంతా ఉన్నప్పుడు దానికి సినిమాకు చాలా సారూప్యత తక్కువ అని అంటుంటారు చాలామంది. ఇదంతా భక్తు ఒక కమర్షియల్ యాంగిల్ అంటారు కదా. అట్నుంచి లైఫ్ సడన్గా సినిమాల వైపుకి ఎలా వచ్చింది? సినిమా అంటే ఫస్ట్ కథేనండి, సాహిత్యమే ఉంది. మనం ఎక్కడో ఏం చేసామంటే గీతలు గీసేసుకొని ఇది కమర్షియల్, ఇది ఆర్ట్. ఈవెన్ సినిమాల్లో కూడా అలాగే ఉంది. ఇది సమాజానికి సంబంధించింది, ఇది సమాజానికి సంబంధం లేనిదాన్నే మనం గీతలు గీసుకున్నాం. యాక్చువల్లీ సినిమా మోర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సమాజాన్ని. మనం అందులో ఆడవాళ్ళం బయట ఉండి, మన ముద్ర లేకుండా ఉండి, ఆకాశంలో సగం అని చెప్తాము, మనం అన్నిట్లో మనం ఉన్నాము. సో అక్కడ మనం లేకుండా ఉండకూడదు. ఏ కైండ్ ఆఫ్ పుస్తకం వెళ్తుంది, ఏ కైండ్ ఆఫ్ సినిమా బయటకు వెళ్తుంది అనేది రెండో లెవెల్ దశ. కానీ మొదటైతే మన పార్టిసిపేషన్ అయితే ఉండాలి. మార్పు అక్కడి నుంచే. ఒక ఉమెన్ ఒక సెట్ మీద ఉంది అనగానే, ఒక ఉమెన్ ఒక కథ మీద పనిచేసింది అనగానే కొంత మార్పు ఉంటుంది. అది పుస్తకం ఎంత చేయగలుగుతుందో దానికంటే రీచ్ ఎక్కువ అవ్వడం వల్ల సినిమాలు ఎక్కువ మంది చూస్తారు పుస్తకం చదివే వాళ్ళకంటే. సో కొంచెం మరీ మనము ఏమీ ఆకాశం కింద మీద అయిపోయేంత మార్పులు చేయలేము. బట్ మనం ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు మన ముద్ర ఉంటుంది, అది ఎంతో కొంత డిగ్రీలో పనిచేస్తుంది. అది చేయగలిగిన మార్పు అది చేస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ ఫిల్మే ఫిదాతో టైప్ అయ్యారా మేడం? అంతకు ముందు కూడా మీరు ఏమైనా సినిమాకి ట్రై చేశారా? ఫిదాకి వర్క్ చేసేటప్పటికే సాహిత్య అకాడమీ అవార్డు, అంటే పుస్తకం వచ్చేసింది నాది, సాహిత్య అకాడమీ అవార్డు రాలేదు. కానీ చిట్టగాంగ్ బుక్ వచ్చిన తర్వాత నేను కథలు రాస్తున్నాను. శేఖర్ గారే యాక్చువల్లీ అన్నారు, రాయొచ్చు కదా అని చెప్పన్నారు. ఏమైనా అంటే మామూలుగా రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా అని. అప్పుడు నేను శేఖర్ గారి టీంలో ఏంటంటే చాలామంది ఉమెన్ ఉంటారు. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది, డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అమ్మాయిలు, అప్పుడు నేను వెళ్ళినప్పుడు 3-4 ఉన్నారు. నాకు అసలు అట్మాస్ఫియర్ చాలా నచ్చింది. నేను ఏదైనా సినిమా సెట్కి వెళ్ళినప్పుడు అలా చూడడం, అంటే వర్క్లో నేను వర్క్ చేయాలనుకుంటున్నానని చెప్పాను. చూద్దామన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ ఎగ్జామ్స్ పెడతారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ పాస్ అవ్వాలి. అవునా? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలంటే విచిత్రమైన టెస్టులు ఉంటాయి. ఏదైనా రాయమంటారు, అలా నేను ఆల్రెడీ రాస్తున్నాను కాబట్టి నాకు అది అలా టెస్ట్ పెట్టలేదు. బట్ ఒక సీన్ అది రాసిన తర్వాత ఓకే వర్క్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఫిదా తీసుకున్నారు కదా మేడం. టోటల్గా ఆ సినిమా నడిచినప్పుడు అందులో సినిమాలో పాటలు కూడా రాశారు. మీరు ఊసిపోదు ఒకటి రాసినట్టున్నారు, ఇంకొక పాట కూడా రాశారు కదా. కథ రాస్తున్న క్రమంలోనే లిరిక్స్, అంటే ఇవన్నీ ఒకటే అమ్ములపోదా అంటారు కదా, అలానే మీకు కానీ పాట కూడా రాయండి అనే అప్రోచ్ ఎలా జరిగింది? నేను ఫిదాకి రైటింగ్ కథ మీద వర్క్ చేసిన తర్వాత కో రైటర్ దానికి కూడా వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. మ్యూజిక్ డైరెక్టరు తమిళన్ శక్తికాంత్ కార్తిక్, తనకు తెలుగు రాదు. సో తను అక్కడ కూర్చున్నప్పుడు ట్యూన్స్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ శేఖర్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ నరేట్ చేస్తున్నప్పుడు యాక్టర్స్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూర్చోబెడతారు. అదొక స్కూలింగ్, ఒక వేరే టైప్ స్కూలింగ్ అవుతూ ఉంటుంది అక్కడ. సో మేమందరం కూర్చుని ఉన్నాము. నేను స్టోరీలో ఇన్వాల్వ్ కాబట్టి ఆయన ఒక ట్యూన్ ఇచ్చినప్పుడు దానికి పదాలు పడతాయా లేదా అని చూస్తే ఈ ఊసిపోదు ఊరుకోదు అనే ఫస్ట్ 4 అప్పటికప్పుడు అక్కడ ఊరికే అనుకున్నది, అంటే ఫిట్ మీటర్లో కుదురుతుందా లేదా అని చూడటానికి. సో అప్పుడు నేను రాస్తానని నేను అనుకోలేదు, అసలు ఎవరూ అనుకోలేదు. ఓకే, ఆయన ఏమన్నారంటే రికార్డ్ చేసుకుని వెళ్తారు కదా, ఈ 4 మొదటి లైన్లో పెట్టి ఆయన పాట మొత్తం ఫుల్ ట్యూన్ చేశారు. సో మీటర్ బాగానే ఉంది, బాగానే కుదురుతుంది, మీటర్లో ఉంది పర్ఫెక్ట్గా. అండ్ కొత్త వర్డింగ్ ఊసిపోదు ఊరుకోదు అనేది సౌండింగ్ కొత్తగా ఉంది, కంటిన్యూ అవుదాం అని అన్నారు శేఖర్ గారు. నేను శక్తికాంత్ ఫస్ట్ అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే నాకు చాలా నచ్చింది వినటానికి. తను తమిళేను కదా, నాకు లాంగ్వేజ్ తెలియదు కానీ వినటానికి బాగుంది అనేవాడు.
శేఖర్ గారు కూడా ట్రై చేసి చూద్దామన్నారు. సో అలా యాక్సిడెంటల్గా సాంగ్ రాశాను. బట్ రైటింగ్ బేసిక్గా ఏదైనా పాట అయినా కథ అయినా ఏదైనా నవలైనా అన్నీ ఒకటి. కానీ మీరు ఏది హార్డ్ అని అంటారు? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే 10 లైన్లలో చేయడం ఈజీ, 10 లైన్లది 1 లైన్లో చెప్పడం అన్నప్పుడే కష్టము. పాట దగ్గరకు వచ్చేసరికి అది ఉంటుంది. ఇంత భావాన్ని మీటర్లో ఇంతలో చెప్పాలి, అది కొంచెం టఫ్ టాస్కే అంటారు. మీకేమనిపిస్తుంది? చాలా టఫ్ సాంగ్, టఫ్. నేను అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తాను యాక్చువల్లీ. ఓకే. సో అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా టఫ్. నేను కొన్ని యాడ్స్ కూడా చేశాను. సో ఏమవుతుందంటే మీరు తక్కువ టైంలోనే, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా సెకండ్స్లో ఉంటాయి, సాంగ్స్ నిమిషాల్లో ఉంటాయి. తక్కువ టైంలో చెప్పాలి. చెప్పేటప్పుడు సాంగ్లో మోస్ట్లీ ఛాలెంజ్ ఏముంటుందంటే డైరెక్టర్ ఓకే అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అవ్వాలి, అది ఆ సన్నివేశంలో కుదిరే లిరిక్స్ పడి ఉండాలి, అది మనకి రెగ్యులర్ రిపీటెడ్ అనిపించకూడదు. ఇన్ని ఐటరేషన్స్ ఉంటాయి, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ సింగర్ పాడేటప్పుడు ఏ భాష పరభాష సింగర్స్తో పాడిస్తారు కదా, సో అవి మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా పలకగలుగుతారు, పలకలేకపోతే ఏంటి, ఇన్ కేస్ మీటర్లో మా పిచ్, ఇవన్నీ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. మేడం, పాట మొదలుపెట్టినప్పుడు బాగానే ఉంటుంది, చరణాల్లోకి వచ్చేసరికి ఇప్పుడు మీరు ర్యాండమ్గా ఇచ్చిన దానికి కాన్షియస్ అయిపోయి మీరే రాయాలి పాట అనే ట్యూన్ అంత ఇచ్చాక చరణం రాయాలి, ఇందులో ఇది రావాలి, పల్లవిలో చరణాలు అని చెప్తారు కదా. ఆ పాట అంతా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? ఎక్కడ మీకు ఆగిన, అంటే పాజ్ అయ్యాను నేను ఇక్కడ అన్నది ఎప్పుడు? అది ఊసిపోదు. అది అంత ఫస్ట్ సాంగ్, అది అసలు పాట నాకు తెలియదు కాబట్టి రాసేసాను. అది చాలా తొందరగా ఓకే అయిపోయింది. కానీ ట్యూన్స్, నెంబర్ ఆఫ్ ట్యూన్స్ ఊసిపోదు ఒకటి ఇచ్చాక నెంబర్ ఆఫ్ ట్యూన్స్ వేరే వేరే ట్యూన్స్ మారుతూ ఉంటాయి, అది ఈజీగా అయింది. కానీ ఇంకొక పాట రాశాను ఫిదాలో, అది చాలా ఫిదా టైటిల్ సాంగ్. అది ఆల్బంలోనే ఉంది, సినిమాలో ఉండదు. అది చాలా టైం పట్టింది. సినిమాలో ఉండని పాట అయినా దానికి చాలా టైం పట్టింది. ఒక నెల రోజులు. శేఖర్ గారు ఓకే చెప్పారు వెంటనే లిరిక్స్. ఆ ఆపర్చునిటీ కూడా వేరే వాళ్ళని, ఇప్పుడు నేను సుద్దాల గారు ఒకసారి అన్నారు, చైతన్య వేటూరు గారు లేరు కాబట్టి శేఖర్ గారు మనలాంటి వాళ్ళని చూస్తున్నారు, వేటూరు గారు ఉంటే మనం చూడరన్నారు. ఎందుకంటే స్టాండర్డ్స్ ఆల్రెడీ వేటూరి అండ్ సిరివెన్నెల వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మిగిలిన వాళ్ళకి మాకు ఛాలెంజ్ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి డిఫాల్ట్ అక్కడే ఉంటారు, అక్కడ సెట్ అయ్యారు ఆయన, అందరిని అక్కడికి అది చాలా టైం టేకింగ్, కష్టం, అట్లా టైం పట్టింది. బట్ అది అయిపోయింది. మసూదా నేను రాసిన పాటలన్నింటిలో 10 పైన రాశాను. నాకు టఫెస్ట్ సాంగ్ అంటే మసూదా. ఎందుకు మేడం? అంటే రీజన్ ఉందా దానికి ఏమైనా? రీజన్ అంటే అది చాలా హై పిచ్ సాంగ్ అండ్ అది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉన్న సాంగ్. అండ్ డైరెక్టర్ చాలా అబ్బాయి సాయి కిరణ్, ఫస్ట్ ఫిలిం అది. తనకేంటంటే నాకు ఇలాగే కావాలి, ఇంతే కావాలి, అండ్ ఈ పదాలనే వాడాలి, ఈ అర్థంలోనే రావాలి అనేవి తనకు ఒపీనియన్స్ ఉంటాయి. అతను ఏం చూస్తున్నాడో, అతను ఏం ఆలోచించుకుంటున్నాడో, అతనికి ఏం కావాలో నేను అర్థం చేసుకోలేకపోయేదాన్ని. చాలాసార్లు పాటలు ఎందుకు ఒక డైరెక్టరు వాళ్ళు ఎవరితో రాయించుకోవడానికి అలవాటు పడ్డారో అదే లిరిసిస్టులతో వెళ్తారు. అదేంటంటే ఈజీగా ఆయన ఏం చెప్తున్నాడో ఈయనకు అర్థం కావాలి, ఆయన ఏం చెప్తున్నాడో ఆవిడేం చెప్తున్నారు, యువతలు ఉన్న వాళ్ళకి, డైరెక్టర్కి లిరిసిస్ట్కి కుదరాలి, ఒకటే ప్లేన్ ట్రావెల్ చేయగలగాలి. సో ఆ మసూదా డైరెక్టర్కి నాకు అసలు అర్థమయ్యేది కాదు, మేము ఇద్దరం ఏం ఆయన ఏం చెప్తున్నాను నాకు అర్థమైంది, నేను ఏం చెప్పేదని ఆయనకు అర్థమైంది. సో ఫైనల్గా చాలా వెర్షన్స్ రాశాను. వాళ్ళు కూడా తర్వాత నన్ను కాదని వేరే లిరిసిస్టుల దగ్గర కూడా వెళ్ళారు. బట్ మళ్ళీ బ్యాక్ నేను రాసింది ఓకే అన్నారు. అలా ఇంకా నేను చాలా మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేశాను దాని మీద. సో టఫ్ సాంగ్ అంటే మసూదా పాట. ఇంకోటి ఏంటంటే అది చాలా హర్రర్ ఫిలిము. నా హర్రర్ ఫిలిము, నేను రాసేదే ఉమెన్ సెంట్రిక్ సాంగ్. సో హర్రర్ ఫిలింలో వెళ్ళి ఉమెన్ సెంట్రిక్ సాంగ్ కూర్చోడం ఉంటుంది కదా, ఒక సింగిల్ ఉమెన్ తప్పని ఉంటుంది కదా, దాన్ని అక్కడ అడ్జస్ట్ చేయడం చాలా ఛాలెంజింగ్ అది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా మేడం, ఇందులో సినిమా ఇండస్ట్రీ, అందులో 80% సాంగ్స్ లవ్ సాంగే ఉంటుంది. ఈ 20%లోనే మోటివేషనల్ మరో సిచ్యువేషన్లో రావడం, అది చాలామంది ఏమంటారంటే రాయగా మాకు ఎప్పుడో ఒకటి పడుతుందమ్మా అని. కానీ లిరిసిస్ట్గా అడుగులు వేస్తున్న సమయంలోనే తక్కువ టైంలో మీకు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చాయి కదా, అది మీకు నిజంగా ఒక లక్ అనే చెప్పొచ్చు. మీకు పక్తు లవ్ సాంగ్ రాయండి, బ్రేకప్ సాంగ్ రాయండి, అవి అడగకుండా మీకు ఒక సింగిల్ ఉమెన్కి సంబంధించి అది ఊసిపోదు ఊరుకోదు కూడా మంచి సిచ్యువేషన్. అది అన్ని అబ్బాయి ప్రేమని అమ్మాయి రాస్తుంది, ఎంత బాగుంది అసలు ఆ సిచ్యువేషన్ కూడా. అండ్ మసూదాలో మీరు రాసిన దాంట్లో మీకు ఇష్టమైన లైన్స్ ఏంటి? నాకు అంటే దాచి దాచి ఓసుకోయిలా హుక్ లైన్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత దూకింద కళ్ళల్లో ఇలా అని ఒక పాట వస్తుంది. మేఘంలో ఉన్న నీళ్ళు కళ్ళలోంచి దూకాయన్న ఆ బిట్ అంటే ఎందుకు నాకు రాసినప్పుడు కొంచెం అనిపించింది.
అండ్ కుబేరా, మీరు కుబేరాకు కోరైటర్గా చేశారు, శేఖర్ గారు చాలా చోట్ల చెప్పారు, కానీ మీరు ఆ ఈవెంట్లో మాట్లాడింది చాలా రీచ్ అయింది చాలా మందికి. అప్పటిదాకా చైతన్య అంటే తెలియని వాళ్ళు కూడా ధనుష్ గారిని మీరు ఒక నాన్న అని మెన్షన్ చేయడము, ఒక ఆ స్టేజ్ మీద ఉందతనం మీరు మాట్లాడిందంతా చాలా న్యాచురల్గా అందరికీ బాగా నచ్చింది. కుబేరా మెమోరీస్ అంటే ఏం చెప్తారు? అండ్ శేఖర్ గారు చెప్పింది ఏంటంటే ఆయన ఆ స్టోరీ అన్నప్పుడు మీరు అందరూ ఒక రకంగా ఫీల్ అయ్యారు అన్నట్టుగా చెప్పారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? అంటే నేను స్క్రిప్ట్ కన్సల్టెంట్గా వర్క్ చేసిన సోరీ అండ్ కో డైరెక్టర్ కూడా శేఖర్ గారి ఫిల్మ్కి, అజయ్ అని తను కో ప్రొడ్యూసర్. మా ముగ్గురికి ఫస్ట్ నేను అనుకుంటున్న స్టోరీలో ప్రొటాగనిస్ట్ హీరో బెగ్గర్ అని చెప్పగానే మాకు కొంచెం కష్టం అనిపించింది. అంటే అడుక్కునే వ్యక్తిని చూపించడం అంటే. రెండోది ఏంటంటే శేఖర్ గారు ఇన్ జనరల్ చాలా మటుకు రియాలిటీకి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. బెగ్గర్ని స్క్రీన్ మీద ఎంతసేపు చూపించగలుగుతారు, ఎంతసేపు చూస్తారు, అసలు ఎలా కుదురుతుంది కదా, అదంతా మాకు ఫస్ట్ అవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నాం, కానీ అప్పుడైతే గట్టిగా అందరూ నో అని అరిచాం ఒకేసారి. ఎందుకు అరిచాం కూడా తెలియదు. అంటే మన అచీవర్స్కి ఇచ్చే వాల్యూ చాలా సఫరింగ్లో ఉన్న వాళ్ళకి, పెయిన్లో ఉన్న వాళ్ళకి, ఇంకా ప్రూవ్ చేసుకోలేని వాళ్ళకి, ఏమీ అందుబాటులో లేని వాళ్ళకి ఆ వాల్యూ ఇవ్వడం మానేసాం. మనం హీరోలు అంటే అతను ఒక 6 అడుగుల అందగాడు, ఒక 20-30 మందిని కొట్టగలిగిన వాడు, అతను చాలా ధనవంతుడు, ఇలా చిటికేస్తే ఇలా అందరూ నిలబడేవాళ్ళు, ఇలాంటి వాటికి మనం అలవాటు అయి ఉన్నాం, కండిషన్ అయి ఉన్నాం అందరం. కాబట్టి అసలు సమాజంలో అతను పేదవాడో లేకపోతే అప్రెస్డ్ సెక్షన్స్ నుంచి వచ్చిన మనిషి కూడా కదా, అసలు సమాజంతో సంబంధం లేని క్యారెక్టర్ బెగ్గర్ అంటే అతనికి. అలాంటి క్యారెక్టర్ అనేసరికి ఒక షాక్ ఉంటుంది కదా, కండిషన్ అయిపోయిన దాని నుంచి, అందువల్ల వచ్చిన షాక్ అది. ఒక 2-3 డేస్ తర్వాత ఏమైందంటే ఈ ప్రాసెస్లో మాకు ఎందుకు బెగ్గర్ నో అనుకున్నాం అనేది మాకు ఇంటర్నల్ జర్నీ అందరికి కూడా, నాకు కూడా. అంటే ఎక్కడో ఈ ర్యాట్ రేస్లో పడ్డాం, సక్సెస్ఫుల్ పర్సన్సే హీరోలు అనుకుంటున్నాము, హీరోయిజంకి డెఫినేషన్ ఇది కాదు అని మేము అన్లెర్న్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి సినిమా ఎంత హిట్ అయింది, సినిమాని ఎవరు ఎలా యాక్సెప్ట్ చేశారు కంటే మమ్మల్ని మేము ఎంత కరెక్ట్ చేసుకున్నాం అనే దానిలో కుబేరా చాలా మీకు బాగా యూజ్ అయింది. మేడం, కుబేరకు సంబంధించి అండ్ మీ పాటల జర్నీ గురించి కూడా మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. మేడం, కుబేరా సెల్ఫ్ లెర్నింగ్ అనేది మీరు మీ గ్రూప్ కూడా తీసుకుందని చాలామంది సొసైటీలో ఇది మిస్ అవుతారు. అంటే ట్యూన్ అవ్వడమో, మీరు అన్న కండిషనింగో, లేదా సెల్ఫ్ ఇదే కదా లెక్కల వేటిలో పడవు. కానీ మీరు ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది? ఏదన్నా ఉంటే లోపలికి వెళ్ళి నన్ను నేను తర్కించుకుంటా అనే అలవాటు ఎప్పటి నుంచి ఉంది మీకు? రచయితకి ఇన్ జనరల్ ఉంటుంది అనుకుంటున్నానండి నేను. అంటే అలా లేకపోయి ఉంటే కనుక సెల్ఫ్ చెకింగ్ ఆర్ మనం ఈ ఆలోచనకి ఎందుకు వచ్చామో, దీనికి మూలం ఏంటని ఆలోచించుకోకపోతే రచనలు చేయలేరని అనుకుంటున్నాను. రచయితలకి అదొకటే అంటే పుష్ చేసే విషయం అనుకుంటున్నాను. అది అందరికీ ఉంటుంది అనుకుంటున్నాను, మేబీ నాకు కూడా ఉంటుంది. ఓకే. అండ్ కుబేరాలో జరిగిన ఇన్సిడెంట్స్ అంటే మీరు మళ్ళీ నో నుంచి మిమ్మల్ని మీరు ఇది కాదు ఎస్ అనుకొని వెళ్ళిన సందర్భము మీరు ఎలా చెప్పారు? అండ్ ఏదైనా మేము ఇలా అనుకున్నందుకు సారీ, ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా? అంటే మేము చాలా విమర్శలు చేస్తాం శేఖర్ గారు, ఈ సినిమానే కాదు ముందు సినిమాల్లో కూడా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంటైర్ అసలు మా టెస్ట్ పాస్ అయినట్టే ఆయనకి బయట ఆడియన్స్, ప్రొడ్యూసర్ ఎంటర్టైన్ చేస్తారు కూడా. నేను డైరెక్టర్ని మీరు నా మాట వినాలి అనేది ఉండదు. మేము మాట్లాడేది, క్వశ్చన్ చేసేవి ఆయన కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఆ డైనమిక్స్లో సారీ చెప్పాలని అనుకోలేదు. అది కన్సర్న్ మించి వచ్చింది తప్ప ఇన్సల్ట్ చేసే ఉద్దేశం బెగ్గర్ క్యారెక్టర్ని కానీ డైరెక్టర్ని కానీ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అంటే ఆలోచిస్తున్నాను, సారీ చెప్పలేదు. బట్ ఏమైందంటే చెప్పిన తర్వాత 2-3 డేస్ ఆలోచించినప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్లో బెగ్గర్ అనేది మన సంస్కృతిలో తక్కువ చులకన కాదు. అది ఈ మధ్య విక్టోరియన్ పీరియడ్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తర్వాత మనకు వచ్చిన ఆలోచన, ఎవరు సొంతగా వాళ్ళు నిలబడాలి, డబ్బుల మీద ఆధారపడకూడదు. శివుడితోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆదిభిక్షు ఆ సీన్ నేనే రాశాను. ఆదిభిక్షు అనేవాడు మనకి మొదటి బెగ్గర్. సో శివుడిని మనం అలా చూస్తాం. శంకరాచార్య ఉన్నాడు, షిరిడి సాయిబాబా ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు. అండ్ మనము అంతకుముందు రోజుల్లో నా చిన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, సిటీ వచ్చాక మారిపోయి ఉండొచ్చు. మా చిన్నప్పుడు కొంచెం అన్నం తీసి పక్కన పెట్టి అసలు మన ధర్మంలో అయితే సన్యాసాశ్రమం అంతా భిక్షాటన మీద ఆధారపడి ఉంటుంది. సో వానప్రస్థం తర్వాత వండుకోకూడదు ఇవన్నీ ఉంటాయి. సో అంటే అది పక్కన ఉంచడం అనే ఒక హ్యూమన్ యాంగిల్ ఏదో మనం మిస్ అయ్యాం. అది కరెక్టే కదా అనేది ఒక మళ్ళీ వెనక్కి వెళ్ళి చేసుకోవడం అంతే. సో అందుకని నాకు ఆదిభిక్షు ఆ సీన్ నేనే రాశాను. హీరో ఇంట్రడక్షన్ శివుడు
ఆయన అక్కడ అమ్మవారి ముందు బెగ్గింగ్, అది కాశీ విశ్వేశ్వర అది ఉంది కదా, ఆ మ్యూరల్ వేయించాము. నేను ఏదైతే అనుకుని రాంగ్ చేశానో దాన్నే, నేను ఏదైతే బెగ్గరగా ఉండడానికి ఎందుకు అభ్యంతరపడ్డానో, నేను ఎక్కడ నన్ను నేను కరెక్ట్ చేసుకున్నానంటే నాకు శివుడు గుర్తొచ్చినప్పుడు కరెక్ట్ చేసుకున్నాను. సో ఆ హీరో ఇంట్రొడక్షన్ సీన్ వెనక శివుడి బొమ్మ పెట్టి అలాగే అదే చైతన్య పింగళి గారు అనగానే శేఖర్ కమల గారి పరిధిలో అనుకుంటారు, కానీ మీరు వేరే సినిమాలకు కూడా రాస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మసూద్ చెప్పారు, మీరు ఇంకొక 2-3 సినిమాలకు కూడా రాశారు. ఒకసారి వాటి గురించి. నేల టికెట్కి రాశాను. నేల టికెట్ నేను కళ్యాణ్ కృష్ణ గారి గురించి చెప్పాలి, డైరెక్టర్ గారికి. అందులో ఫస్ట్ నన్ను అడిగింది లవ్ సాంగ్కి. నేను లవ్ సాంగ్ రాశాను. లవ్ సాంగ్ రాసాక ఏమైందంటే ఆయన నాకు కాల్ చేసి ఒక డాన్స్ నెంబర్ ఉంది రాస్తారా అన్నారు. రవితేజ గారు ఫిలిము, స్పెషల్ సాంగ్, డాన్స్ నెంబర్. అంటే అది టెక్నికల్ పరిభాషలో, అలవాటైన పరిభాషలో చెప్పాలంటే ఐటమ్ సాంగ్, అది చెప్పడం ఇష్టం, డాన్స్ నెంబర్. సో నేను ఆయనతో ఏం చెప్పానంటే, సార్ నేను ఎట్లా రాయగలుగుతాను సార్, అది రాయలేను అని చెప్పాను నేను. ఆయన ఏమన్నారంటే, ఆడవాళ్ళు రాస్తే స్లీజ్ తక్కువ ఉంటుంది, బూత్ తక్కువ ఉంటుందండి, మీరు రాయడానికి ప్రయత్నించండి, రాయలేకపోతే వదిలేద్దాము. నేను మీరు అనుకున్న దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, మగవాళ్ళు అయితే తెలుసో తెలియకో ఒక డబుల్ మీనింగ్ వచ్చే పదం పడిపోయే అవకాశం ఉంటుంది, ఆడవాళ్ళు అయితే రాదు, నేను దాన్ని డాన్స్ నెంబర్గానే చూస్తున్నాను, నాకు మాస్ మూమెంట్ కావాలి తప్ప బూత్ అక్కర్లేదు, బూత్ నుంచి నేను జనరేట్ చేయాలనుకోవట్లేదు, సో మీరు ట్రై చేసి చూడండి, నో అంటే నో అన్నారు. అలా నేను అంటే నాకు నేను ఏం పాట రాశాను అనే దానికంటే కూడా ఒక డైరెక్టర్, ఒక మగవాడు ఒక బూత్ ఉండకూడదు ఒక డాన్స్ నెంబర్లో అనుకుంటున్నానని చెప్పిన నాకు చాలా బాగా అనిపించింది. చాలా లోతుగా ఆలోచించాను, చాలా మంచిగా అనిపించింది ఆయన అలా చెప్పినప్పుడు. ఆ పాట అలా రాశాను. నెక్స్ట్ షరతులు వర్తిస్తాయని అక్షర్ కుమార్, తెలంగాణ డైరెక్టర్, అతను సినిమాకి రాశాను. తర్వాత వెబ్ సిరీస్కి రాశాను. వెబ్ సిరీస్కి రాసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది, గీత గారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆమె నాతో ఎలా చెప్పారంటే, ఆమె కాల్ చేశారు, నేను ఆమెను కలిశాను, పాట రాస్తారా అని అడిగారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సరే డైరెక్టర్ని కల్పిస్తాను అని. ఆమె ఇంకో మంచి మాట చెప్పారు, ఒకటే కేపబిలిటీ ఉన్న అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు నేను అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇస్తాను, నేనేమి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమాకి నష్టం చేయాలని అనుకోను, నేను లాభమే చూసుకుంటా. కాబట్టి అమ్మాయి అబ్బాయి అని జెండర్ చూడకూడదు, ఎవరు నాకు సినిమాకి పేరు తెచ్చేలా రాయగలుగుతారు వాళ్ళని పిలుస్తా. అలా వచ్చినప్పుడు అమ్మాయి ఉంటే కనుక నా ప్రిఫరెన్స్ అమ్మాయికి ఉంటుందని చెప్పారు. నాకు చాలా, అంటే ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ ఉంటుంది కదా, ఇది పర్సనల్ లెవెల్ కాదు యాక్చువల్లీ. ఆమె ఎవరు, నేను అదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా అనుభవాలు చాలామంది ఆడవాళ్ళకు ఉంటాయి. మనం సినిమా అనేది అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక మాధ్యమం అయ్యి ఉంది ఇప్పుడు, అన్నిటికంటే అదే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇందులో అమ్మాయిలు ఎక్కువ మంది ఉండాలి, అలా ఎక్కువ ఉండాలి. ఇందాక కళ్యాణ్ కృష్ణ గారు చెప్పిన మాట గీత గారు ఇంకో రకంగా చెప్పారు. సో ఈ దృక్పథం ఉన్న వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా తక్కువ నంబర్స్ అయినా సరే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ పాటల విషయానికి వస్తే మేడం, చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక వర్షన్ ఇస్తారు, ఒక్కొక్కసారి కంపోజర్స్కి ఒకటే కుదరకపోవచ్చు, కంపోజర్స్ 10 నచ్చినా ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అట్లాగే రైటర్కి కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఒక వర్షన్ రాసినప్పుడు కాదన్నప్పుడు ఇంకో వర్షన్ అయితే సీనియర్స్కి ప్రియారిటీ ఇస్తారు. కానీ ఇప్పుడు ఒక కంప్లైంట్ ఏమొస్తుందంటే, మీకు ఇస్తారు, సేమ్ టైంలో ఇంకొకరికి ఇస్తారు, ఆ ముగ్గురులో ఎవరిదో ఒక అయితే వాళ్ళు తీసుకుంటారు, ముగ్గురు ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. అండ్ ఒక వర్షన్ ఓకే కాకపోతే ఇంకా వద్దులే అన్నట్టుగా చేస్తారు. దాంతో ఆ రైటర్ కొంచెం ఇన్ఫీరియారిటీకి వెళ్ళడమో, నేను రాయలేనేమో, అసలు ఇలా అయిందనే సైకలాజికల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇటువంటి సంఘటనలు మీ చుట్టూ జరుగుతుంటాయా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీంట్లో? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను రాసిన సినిమా పాటలకి వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యారో లేదో, అంటే నాకు మసూదాలో అయ్యారని నాకు తెలుసు. ఆ డైరెక్టర్ గారే చెప్పారు నాకు ఇలా ఉన్నది అని. అంటే వాళ్ళతో ఏం మాట్లాడారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు నాకు తెలియదు. కానీ దీనికి ఎప్పుడు అంటే ప్రొడ్యూసర్ల కంటే డైరెక్టర్లకు, అసలు అవతల పర్సన్ ఎవరైనా కంటే, అవతల ఉన్నది పాఠకుల కంటే కూడా, ఆడియన్స్ కంటే, ఎవరికంటే కూడా మనం ఏమనుకుంటున్నాం, నేనేమనుకుంటున్నాను, నేను దీన్ని ఎలా చూస్తున్నాను అనేదాన్ని కాపాడుకోవడం రచయితకి చాలా ప్రధానమైన విషయం. సినిమాలు వస్తాయి పోతాయి, పుస్తకాలు వస్తాయి పోతాయి, రాకపోతే మనం ఏం చచ్చిపో ఓకే. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు, నువ్వెలా అనుకుంటున్నావు, నీ ఆత్మగౌరవం ఏంటి, నీ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది ఎప్పుడు ప్రయారిటీలోకి తీసుకోవాలి. అది పోతే మిగిలినవన్నీ పోతాయి. సో అది ఉంచుకోవాలనుకో, అదే ప్రధానంగా పెట్టుకోవాలి. అది మన మాటలో కన్వే అవుతుంది వాళ్ళకి. ఒకవేళ అయినా కూడా వర్కౌట్ కావట్లేదంటే, మీకు ఏమైనా అనుమానం ఉంటే లిరిసిస్ట్గా కానీ రైటర్గా కానీ, సినిమాలో మనం వింటూ ఉంటాం, నా కథ తీసుకున్నారు, తర్వాత వాళ్ళు వాడేసుకున్నారు, కథ నేను చెప్పడానికి వెళ్ళినప్పుడు విని మాకు నచ్చలేదని చెప్పి వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుని సినిమా తీసేసుకున్నారు, ఇలాంటి మాటలు వింటాం. లిరిక్స్ విషయంలో కూడా వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వీటికి ఎప్పుడు కూడా విరుగుడు ఏంటంటే,
మీరు లిరిసిస్ట్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడ్వాన్స్ తీసుకోవాలి. అది 5,000, 10,000, 500 కాదు, మొదలు అడ్వాన్స్ తీసుకోండి. అది చాలా చిన్న బడ్జెట్ ఫిలిం అనేది ప్రాబ్లం ఉంటే తక్కువ తీసుకోండి, 1,000 రూపాయలైనా తీసుకోండి. అదొక కమిట్మెంట్, అది ఒక అంటే వాళ్ళు కమిట్ అయినట్టు. అండ్ ఎప్పుడు కూడా లిరిసిస్ట్ కానీ రైటర్ కానీ ఎవరైనా వాళ్ళ లాయల్టీస్ డైరెక్టర్కే ఉండాలి, ప్రొడ్యూసర్కి ఉండకూడదు. అంటే మనది ఎలా మన తీస్తున్న మనిషికి ఏం కావాలి, రాస్తున్నది వాళ్ళకి సింక్లో ఉందా లేదా. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్ మీద చాలా ప్లే అవుతాయి, మార్కెట్ ప్లే అవుతుంది, కానీ డైరెక్టర్ మీద కథ మన పాటే ప్లే అవుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ మీద కూడా. కాబట్టి మన లాయల్టీస్ వాళ్ళకు ఉండటం వల్ల మన విద్య మనతోనే ఉంటుంది, మన లోపల ఉన్న జ్ఞానం, మన కేపబిలిటీ ఏమన్నా. ఆ తర్వాత మనకి పేమెంట్లో ప్రాబ్లం అయితే అది డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లే మాట్లాడతారు, ఆమె చాలా కష్టపడింది, లేకపోతే అతను చాలా కష్టపడ్డాడు, ఇది కరెక్ట్ కాదండి ఇచ్చేయండి అని. సో ప్రొడ్యూసర్ వేరే పాయింట్ ఆఫ్ టైంలో వస్తారు, మన ముందు మ్యూజిక్ డైరెక్టరు, లిరిసిస్ట్గా అయితే డైరెక్టర్. అండ్ కథకు వచ్చేసరికి ఏంటంటే, కథ చాలామంది మేము రాసాము, మేము నరేట్ చేయడానికి వెళ్ళాము, కథ విని బాగాలేదని వేరే వాళ్ళు తీసేసుకున్నారంటారు కదా. దానికి సొల్యూషన్ ఏంటంటే, మీరు కథ రాసి రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోవడానికి వెళ్ళి మీరు మెంబర్షిప్ తీసుకొని అవన్నీ చేసుకోలేదు, ఆ ప్రాసెస్ తెలియలేదు అనుకోండి, మీరు సెల్ఫ్ మెయిల్ చేసుకోవచ్చు. ఆర్ ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్, అది నాకు కొంచెం పోస్టల్ డిపార్ట్మెంట్ విషయం ఈ మధ్యన కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ఏదో రిజిస్టర్ పోస్ట్ తీసారు ఉంది అలాంటిది ఏదో. ఆర్ సెల్ఫ్ పోస్ట్ చేసుకోవచ్చు, డేట్ ఉంటుంది కదా ఆ కథ మీరు ఏం రాసుకున్నారని. ఇవి రెండు కూడా అఫోర్డ్ చేయలేని, ఎక్స్పోజర్ లేదు. అంటే సినిమా ఇండస్ట్రీలో యూనియన్స్ ఎలా వర్క్ చేస్తాయి, రైటర్స్ యూనియన్స్ ఎలా వర్క్ చేస్తాయి, డైరెక్ట్ అవగాహన లేని వాళ్ళకి ఇవి ఎంతో కొంత ఆర్గ్యూ చేయడానికి ఉపయోగపడతాయి. ప్లగరిజం ఆపుకోవడానికి తక్కువ కాస్ట్లో, మెయిల్ అయితే 0 కాస్ట్ ఉపయోగపడుతుంది ఇది ఉంది అని. వాళ్ళు కథని ఇప్పుడు కథని రిజిస్టర్ చేసుకోవాలి ఇండస్ట్రీలోకి వెళ్ళి యూనియన్లో, దానికంటే ముందు మన డేట్ ఉంటుంది. ఇట్లాంటి హెల్ప్ అవుతాయి బేసిక్గా. సో ఈ మెథడ్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. మీరు కో రైటర్గా చేస్తున్నారు అంటే మళ్ళీ ఖాళీ టైంలో మనకు నచ్చిన కథలు కూడా రాసుకుంటూ ఉంటారు కదా. మీరు ఇలా కథ రాసి ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవుతారా? ఎవరైనా మిమ్మల్ని వచ్చి మీ దగ్గర మంచి కథ ఉంటే ఇవ్వరా, నాకు సినిమా చేసుకుంటానంటే ఇస్తారా? ఎలా ఉంటుంది మీతో? ఇప్పుడు నేను కథ రాస్తున్నాను, అది ఇంకా నేను రాస్తున్నా, ఇంకా డైరెక్టర్ ఎవరో ప్రొడ్యూసర్ ఎవరో నేను అనుకోలేదు. నేను ఒక డైరెక్టర్ అనుకున్నాను కానీ వాళ్ళు వేరే ఆమె, నాకు నందిని రెడ్డి గారితో చేయాలని చాలా ఉంటుంది. సో అంటే ఉమెన్తో చేయాలని ఉంటుంది, సో ఇంకొక 2-3 డైరెక్టర్స్ నేను చాలా అభిమానించే డైరెక్టర్స్ ఉన్నారు. చూడాలి, అది రాసిన తర్వాత డైరెక్టర్కి ఓకే అయితేనే. నాకు ఎప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన అనట్లేదు. మనం రాసింది వాళ్ళు మన ప్లేన్లోనే ఉండి చూస్తున్నారా అనేది చాలా ముఖ్యం. అదే సినిమా హిట్కి పనిచేస్తుంది. నువ్వు ఎంత డబ్బులు పెట్టావు అనేది ఎప్పటికీ పనిచేయదు. అంటే రూపాయి పెట్టాల్సిన చోట 10 కోట్లు పెట్టినంత మాత్రం సినిమా హిట్ అవ్వదు, ఆడియన్స్కే కనెక్ట్ అవ్వదు. నువ్వు ఏమనుకున్నావు, ఎలా రాసావు, ఆ మాటలు ఏంటి, అది అంతే వేవ్ లెంగ్త్లో డైరెక్టర్, కెమెరామెన్ కన్వే చేయగలిగారా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నేను రాస్తున్నది డైరెక్టర్ని ఫస్ట్ అప్రోచ్ అవుతాను, ప్రొడ్యూసర్ని కాదు. మీరు ఇప్పుడు శేఖర్ కమల గారితో కొంచెం టీంలో వర్క్ చేస్తున్నారు, మీరే డైరెక్షన్ చేయాలన్న ఆలోచన రాలే ఇప్పుడు మీకు? డైరెక్షన్ చాలా కష్టమైన విషయం. డైరెక్షన్ అన్నిటికంటే కష్టమైన విషయం, రైటింగ్ కంటే కూడా కష్టమైన విషయం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో పనిచేయించుకోగలిగిన కేపబిలిటీ, టెంపర్ ఉండాలి, అది ఆ వాతావరణాన్ని మెయింటైన్ చేయగలిగిన. మూడ్ స్వింగ్స్ ఉంటాయి సడన్గా, హీరోయిన్లు మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే బయటకు వచ్చి పనిచేస్తున్నప్పుడు ఒకేసారి ఒక మాబ్ లాగా అభిమానులంతా 20 మంది వచ్చారనుకోండి, ఆ విసుగుతో వస్తారు కదా, వాళ్ళని హ్యాండిల్ చేయగలిగిన కేపబిలిటీ, అవన్నీ ఉండాలి. ఇంకొకటి అన్నిటికంటే డైరెక్టర్ అవ్వగానే కొన్ని కోట్లకి బాధ్యత ఎమోషనల్గా వాళ్ళ మీద పడుతుంది, ప్రెషర్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ డైరెక్టర్కి. అండ్ టేస్ట్లు మారిపోతున్నాయి, బయట మనకి చూస్తున్నవన్నీ మారిపోతుంది. సో ఎక్స్ట్రీమ్ ప్రెషర్ డైరెక్టర్ మీద ఉంటుంది. ఇవన్నీ కాక ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే నా జెండర్. ఇవన్నీ మగవాళ్ళే సెటిల్ మీద అరిచారు, వేరే అవన్నీ ప్లే అవుతాయి, ఇవన్నీ నేను హ్యాండిల్ చేయలేను. రెండోది మా అబ్బాయి అంటే ఆల్రెడీ రైటింగ్ వర్క్లో మా అబ్బాయి, మన ఫ్యామిలీ మిస్ అవుతుంది, మా హస్బెండ్ వాళ్ళు మిస్ అవుతారు. సో ఎక్కడో నాకు ఇది పనిచేస్తూ ఉంటుంది. నేను ఈవెన్ సెట్ మీదకి వెళ్ళి, మేము కుబేరాలో షూట్ చేస్తున్నప్పుడు ఆ ఆయిల్ రిగ్ మీదకి వెళ్ళాలి, బోట్స్లో మేము బోట్లో ఉన్నాం. నేను సముద్రం ఆల్మోస్ట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మా అబ్బాయి ఫోన్ చేసి నాకు కొత్త నోట్స్ కావాలి, ఫోన్పే చేయన్నాడు. ఇట్లాంటి టెన్షన్లన్నీ ఉమెన్ హ్యాండిల్ చేసి వస్తూ ఉంటుంది. సో అది అంటే ఏది ప్రయారిటీ అని ఏ ఉమెన్కు డిసైడ్ అవుతారు. నాకు మా అబ్బాయి ప్రయారిటీ నేను అనట్లేదు, కానీ
నేను డైరెక్టర్ అవ్వకపోవడం అనేది నా వ్యక్తిగతంగా నేను రైటర్ అవ్వడమే నాకు ఇంట్రెస్ట్, వేరే నాకు అంత డైరెక్షన్ అలా ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ డైరెక్టర్ అవ్వగలిగిన ఇంట్రెస్ట్ ఉండి కోరికలు ఉండి కూడా ఆపుకుంటున్న అమ్మాయిల సంఖ్య చాలా 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 ఎక్కువ. మీ రైటర్గా మిమ్మల్ని ఒకటి అడుగుతాను నేను. ఇప్పుడు సినిమాలు ఎలా వస్తున్నాయంటే మేము ఇంత స్ట్రెస్లో ఉన్నాం, మాకు ఏ స్టోర్ అవసరం లేదు, పోయామా 2 గంటలు నవ్వుకొని రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా హిట్ అవుతున్న సినిమాలు చాలా ఉన్నాయి. అందులో స్టోరీ ఏముంది ఇలా చెప్దాం కూర్చొని అంటే పెద్దగా ఉండదు, కానీ త్రూఅవుట్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అటువంటి సినిమా సక్సెస్ రేషియో ఉంది. మీరు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక స్టోరీ రైటర్గా మీరు వాటిని ఏ కోణంలో చూస్తారు? సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అలానా, మీ రైటర్ నిద్రలేసేసి ఇక్కడ రైటర్కి ఈ వాల్యూస్ లేవు అలా జడ్జిమెంట్లుగా చూస్తారా, ఎలా చూస్తారా ఆ సినిమాల్ని? మీ ఉద్దేశం ఏంటి అటువంటి సినిమాల పట్ల? ఫండమెంటల్గా సినిమా కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అండి. ఎందుకంటే డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనగానే అదే. కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనగానే ఇప్పుడు మీరు అన్నట్టు చూసి 2.5 గంటలు నవ్వుకుని వెనక్కి రావడం చాలా ఇంపార్టెంట్. కామెడీ రాయడం కష్టం, కామెడీ మనం చాలా రిలీవ్ చేస్తుంది. మనకి స్ట్రెస్లో ఉన్నా లేకపోయినా మనిషి ఆనందంగా ఉంటాం. అన్నిటికంటే ముఖ్యం ఆనందంగా ఉండడమే కదా. మన జీవిత జయం ఆనందమే అవ్వాలి, జయం అవ్వకూడదు, కానీ మనం హ్యాపీగా ఉండాలి బేసిక్గా. సో కామెడీగా రాయడం కష్టం, కామెడీ ఫిల్మ్స్ ఉండటం బెటర్. కానీ కామెడీ అనేది పేదరికం మీద, జెండర్ మీద, లోకాల మీద, మనుషులకి న్యాచురల్గా ఉండే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిజేబుల్డ్ మీద, మనకంటే ఇంకొక మనిషిని చంపల మీద కొట్టి వీటి మీద జనరేట్ చేయడం అంటే నువ్వు ఇంకొక వ్యక్తిని చులకన చేసి జనరేట్ చేయడం కామెడీ అనేది చాలా తప్పు. అది 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 క్రైమ్. మనం దానికి ఏమవుతామంటే ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఒకతను అంటున్నాడు, గిరి అని, ఈ సినిమాకి పనిచేసిన అతనే, కుబేరక్ చేసిన అతనే అంటున్నాడంటే, మొన్న ఎక్కడో తొక్కిసలాట జరిగింది, అందులో 30-40 మంది చనిపోయారని న్యూస్ వచ్చినప్పుడు ఊర్లలో మాట్లాడుతుంటే ఆ 30-40 మంది అంతేనా? ఎందుకంటే మన సినిమాలో ఒక హీరో 100 మందిని లేపేయడానికి అలవాటు పడున్నాం. సో నంబర్ ఆఫ్ మనుషులు మనం ఇమ్యూన్ అవుతున్నాం, మనకి వ్యాక్సినేషన్ రోగానికి ఇమ్యూన్ అవుతాం కదా, అలా మనుషుల చావులకి వైలెన్స్కి ఇమ్యూన్ అవుతున్నాం. ఆ ఇమ్యూన్ అవడం అనేది సినిమాతో ఆగదు, మన వ్యక్తిగత జీవితంలో కూడా వస్తుంది. అంత చైతన్యం ప్రతి వ్యక్తికి ఉంటుంది అనుకోలేం. కాబట్టి కొంచెం బాధ్యత ఉండాలి. నేను కామెడీ జనరేట్ చేయొద్దు అనట్లేదు, నేను ఫైట్స్ ఉండకూడదు అనట్లేదు, అన్నీ ఉండాలి, అన్ని రసాలు ఉండాలి, నవరసాలే ఉండాలి. కాకపోతే ఆ బాధ్యత ఉండాలి. అది ఇంకొకళ్ళని కొట్టి చులకన చేసి నువ్వు ఏం సాధించలేవు. ఆ పేరు కాదు, ఆ డబ్బు కాదు, అది అసలు న్యాయం కాదు. ఫస్ట్ మేడం మరిన్ని కబుర్లు మీతో మాట్లాడుకుందాం, ఆడియన్స్కి కూడా మీ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బట్ ఈ లోపుగా ఒక చిన్న విరామం తీసుకుందాం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం తీసుకుందాం. మేడం ఇప్పుడు ఫిదా కానివ్వండి, శేఖర్ కమ్ల గారు అంతకుముందు ఆనంద్ సినిమా కానివ్వండి, అంటే మీరు పదే చెప్తున్న కండిషనింగ్ అనేది ఎంత ఉందంటే, ఫిదాలో ఒక అమ్మాయి కోసం వచ్చి రెక్కల గుర్రం ఎక్కి రాజు తీసుకెళ్ళడం కాదు ఉండాలి అనే విషయం, ఆనందులో ఒక చీర కోసం అంత పెద్ద గొడవ పెళ్ళాపుతారా అనే విషయం, ఇవన్నీ ఈవెన్ ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. చీర కోసం గొడవ ఎందుకు పెట్టుకుంటారు, పెళ్ళాపుకుంటారా, అబ్బాయి వచ్చి అమ్మాయి దగ్గర ఏంటి ఉండడం, ఫిదాను కూడా చూసి అలా డాక్టర్ వచ్చి పల్లెటూరులో ఉంటాడా, అంటే హీరోయిన్దే తప్పనే కోణం ఇంకా ఉంది. ఈవెన్ ఒక శేఖర్ కమ్ల గారు లాంటి వ్యక్తి చేసిన ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఈ స్టోరీస్ వింటున్నప్పుడు, ఫిదా విన్నప్పుడు ఇది గ్రౌండ్గా మనలో ఉన్న స్త్రీకి ఆనందమే, కానీ ఇంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇంత రియాలిటీ లేకుండా ఒక కళని, మన అందరి కళని నిజం చేస్తున్నప్పుడు మీరు ఆ స్టోరీ విన్నప్పుడు ఏమనుకున్నారు? ఈ జడ్జిమెంటల్ దానికి మీరేం చెప్తారు? నేను ఆనంద్ చూసినప్పుడు నేను చాలా ఫ్యాన్ అయ్యానండి ఆ సినిమాకి. నాకు చాలా ఇష్టం, చాలామంది అమ్మాయిలు కూడా నచ్చింది. అది హిట్ అయింది ఫిలిం. అప్పుడే శేఖర్ గారికి ఇప్పుడున్న స్టాంప్ లేదు, అది కథ దమ్ము మీద నిలబడింది. అంటే ఆయన ఎవరికి తెలియదు. సో కథ దమ్ము ఏంటంటే ఒక అమ్మాయి తన ఓన్ డెసిషన్ తీసుకుంది. అది కనిపించడం చీర గురించి కాదు, చీర గురించి అనిపిస్తుంది కానీ చీర కాదు సబ్జెక్టు. తను వేసుకోదలుచుకున్న బట్టల చాయిస్, ఆమె ఏం కొనుక్కుంది, అందులో బట్టలు కూడా సెక్రటరీ. తన చాయిస్ మీద తన పార్ట్నర్కి ఉన్న గౌరవం ఉందా లేదా, ఆ అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారా లేదా, అది మూల కారణం. బయటకు కనిపించేది చీర. అంటే అమ్మాయి నో అనుకున్నది కూడా అతన్ని దానికి. జనాలు ఏమనుకుంటారంటే చాలా పెద్ద విషయం నిర్ణయానికి ఫైట్ చేయొచ్చు, కానీ ఈవెన్ చిన్న విషయం కూడా నా నిర్ణయమే అనేది జనాలకు అర్థం కాదు. చీర అయినా ఇంకోటైనా అది నా నిర్ణయం కదా అనేది చెప్పబోయారు అక్కడ. ఆ చిన్న విషయాల్లోనే యాక్చువల్లీ బయటపడతాయండి ఏదైనా సరే. చిన్న విషయాలే అంటే అమ్మాయి పెళ్లి పెద్ద విషయం, పెళ్లిలో తను ఎలా రెడీ అవ్వాలనుకుంటుంది అనేది తనకు పెద్ద విషయం. తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, గౌరవించాలి. దాన్ని గౌరవించకపోతే తనను గౌరవించట్టు తన అభిప్రాయం. అది ఏమీ నువ్వు అక్కడికి ఉండాలా, నేను ఇక్కడ ఉండాలా, నా జీవితం ఎంతంత పెద్ద విషయం కూడా కాదు. ఆ అమ్మాయి తన కల్చర్, తన అలవాటైన ట్రెడిషన్ ప్రకారం ఆ అమ్మ చీర కట్టుకుని కూర్చోవాలనుకుంటుంది. ఇందులో తన ఎమోషన్స్ని డిక్లైన్ చేస్తున్నాడు అక్కడ హీరో. సో
సో అది నాకు తెలిసి ఎక్కడో కన్వే అయిందని అనుకుంటున్నాను, అందుకని అంత పెద్ద హిట్ అయింది అనుకుంటున్నాను. ఫిదా కూడా హిట్ బట్టి మనం చెప్పలేం, కానీ అంటారు అమ్మాయిలు కూడా అంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు ఇంటికి మనం తిట్టేటప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళు తిట్టేటప్పుడు మేమేమన్నా గాజులు వేసుకున్నామా అన్న మగవాళ్ళ భాష వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం కండిషన్ అయ్యాం, అలవాటు పడ్డాం. అమ్మాయిలు వచ్చి పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్ళిపోయి ఉండడం అతి పెద్ద సోషల్ మైగ్రేషన్. ప్రతి అమ్మాయి పెళ్ళై ఇంకో చోటకు వెళ్తుందంటే తన సోషల్ కనెక్షన్స్ అంతా వదులుకుంటుంది. కేవలం అమ్మా నాన్నలు పుట్టిల్లే కాదు, తన స్నేహితులు, చదువుకున్న ప్లేస్, తనకి కష్టం వస్తే చెప్పుకునే ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, అవి మొత్తం వదులుకుని అవతలకి వెళ్తుంది. అది ఈజీ కాదు, అది అతిపెద్ద మైగ్రేషన్. దీని గురించి మనం ఎప్పుడు మాట్లాడడం. ఇది ఇల్లరికమా, లేక అల్లుడు వెళ్ళి అక్కడ ఉండే ఇల్లరికమా, లేకపోతే అమ్మాయి అత్తారింటికి వెళ్ళి ఉండేదా అనేది కాదు. ఇవి రెండు సొల్యూషన్స్ కావు. ఎక్కడో ఇన్ బిట్వీన్ మనం అంటే ఇటు అటు తల్లిదండ్రులు, నీకెంత తల్లిదండ్రులో నీ అమ్మా నాన్నలు చూసుకోవాల్సిన బాధ్యత నీకెంత ఉందో అమ్మాయికి కూడా సేమ్ ఉంటుంది. అంతే కష్టపడి కంటది తల్లి, అంతే కష్టపడి పెంచుతాడు తండ్రి. సో వాళ్ళని చూసుకోవాలనే ఎమోషనల్ బర్డెన్ ఆడపిల్లలకి మగపిల్లలకి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కాబట్టి కథ ఇటు నుంచి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అండ్ అది అంటే అది యాక్సెప్ట్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం షాక్ ఉంటుంది. ముందు మనమేమనుకుంటున్నాం, బయట వాళ్ళు ఏమనుకుంటారన్న భయం వల్ల కూడా కొంతమంది అమ్మాయిలు మాట్లాడరు. అది ఇంకొకటి, మన సమాజంలో అత్యంత కట్నం తీసుకోకూడదు అనుకునే అబ్బాయి అయినా, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలనుకునే అబ్బాయి అయినా, వంట చేయాలనుకునే మగవాళ్ళు, ఇంత మంచి మగవాళ్ళు కూడా తిట్లు తింటారన్న భయానికి వాళ్ళ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయరు. వంట చేస్తేనే సీక్రెట్గా ఉంచుకోవాలనుకుంటారు, అంట్లు తోముతారు, చెప్పకంటారు. ఎందుకంటే బయట అతనిని ఏడిపించి రిడిక్యూల్ చేస్తారు. వాళ్ళకి సరిగ్గా ఏడుపు వచ్చినా ఏడవలేరు. ఎందుకంటే ఆడవాళ్ళు ఇలా ఉండాలి అనే రూల్స్ ఎంత ఉన్నాయో మగవాళ్ళు ఇలా ఉండాలనే రూల్స్ కూడా అంతే ఉన్నాయి. అందుకే హార్ట్ అటాక్లు అబ్బాయిలకి ఎక్కువ. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ వాళ్ళకే ఉంటుంది. కుటుంబాన్ని కాపాడాల్సింది మగడు కాదా, సంపాదించలేమంటారు. పాపం అతనికి వేరే ఇంట్రెస్ట్ ఉన్నా, డాన్స్ చేయాలన్నా, బొమ్మలు గీయాలన్నా అతనికి స్వేచ్ఛ ఇవ్వలేదు సొసైటీ. సో అమ్మాయిలు కూడా ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడటం, తన పేరెంట్స్ బాధ్యత తను చూసుకోవడం అలవాటు చేసుకుంటే మగవాళ్ళ మీద తెలియకుండానే స్ట్రెస్ తగ్గుతుంది. ఇది ఏదో ఒక డిగ్రీలో సినిమా లాంటి కమర్షియల్ ఫార్మాట్లో ధబీమని ఒకేసారి వెళ్ళి నెత్తి మీద పడకుండా డిఫరెంట్ డిగ్రీలో మనం కన్సిస్టెంట్గా కన్వే చేస్తూ ఉంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఫిదాని వెళ్ళి అలా ఉండే అబ్బాయిలు కూడా యాక్సెప్ట్ చేశారు. శ్రావ్య అని యూనిసెఫ్ వల్ల ఎవరో ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్స్ రిలేటెడ్ వర్క్ ఒక అమ్మాయి చేస్తుంది. అందులో 3 సినిమాలని వాళ్ళు అడాల్సెంట్ బాయ్స్ మీద అదేంటి ఎక్స్పెరిమెంట్కి తీసుకున్నారు క్వశ్చన్స్. అందులో ఒక సినిమా ఫిదా కూడా. దాని మీద వాళ్ళు ఆ క్వశ్చన్స్ అడిగారంట ఆ అబ్బాయిని. అడాల్సెంట్ బాయ్స్ అంటే టీన్స్లో ఉన్న అబ్బాయిలు, 11 to 14, 15 years వాళ్ళు అందులో వాళ్ళు ఏమన్నారంటే, మీకు బాగా నచ్చింది ఏంటి అనగానే, బాను అంటే సాయి పల్లవి వాళ్ళ నాన్నకి టాబ్లెట్ ఇస్తుంది కదా, అది చాలా నచ్చింది అన్నారు. మరి మీకు ఇష్టం లేదు ఏంటంటే అబ్బాయి వచ్చి అలా ఉంటాడా అని అన్నారు. సో అక్కడ వాళ్ళకి తండ్రిని చూసుకోవడం, వాళ్ళ కూతురు వచ్చి ఫాదర్ని చూసుకోవడం వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి అది కావాలి. కానీ మరి అబ్బాయి వచ్చి అమ్మాయి ఇంట్లో ఉండకపోతే మరి అమ్మాయి తండ్రిని చూసుకోవాలంటే వదిలి వెళ్ళకూడదు కదా. ఆ లాజిక్ ఎక్కడో ఆ పిల్లలకి కన్ఫ్యూజన్ మనం అందరం క్రియేట్ చేస్తున్నాం సొసైటీలో. దాన్ని అడ్రస్ చేయగలిగితే నిజంగా ఇట్లాంటివి వస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఇంకా ఇది కూడా జరుగుతుంది అని యాక్సెప్ట్ చేయగలుగుతారు. అండ్ మీరు పాటలు రాయడంలో రకరకాలుగా ఉంటారు. కొందరేమో ఇన్ని నెలలు తీసుకొని రాస్తాను, కొందరేమో ఆల్ ఆఫ్ సడన్ అక్కడ కూర్చొని రాసేస్తారంటారు. రెండు ఒకే రచయితలో ఉంటాయి. ఒక్కొక్కసారి మూడు బాగుంటే గబాల్న ఆ పాట ట్యూన్ వినగానే వచ్చే సందర్భం ఉంటుంది, ఒక్కోసారి అబ్బా అనిపిస్తుంది. మీకు ఎక్కువగా మీరు రాసిన పాటల్లో ఎక్కువ టైం తీసుకున్న పాట ఏది, చాలా తక్కువ టైంలో ఇచ్చేసిన పాట ఏది? ఎక్కువ టైం తీసుకుంది మసూదాలో పాట, తక్కువ టైం తీసుకుంది ఊసిపోదు పాట. ఓ, కానీ రెండు హిట్, రెండు విభిన్న రకాలుగా మీకు రచయితగా మంచి పేరు తీసుకొచ్చిన పాటలే. అండ్ మీరు వ్యక్తిగతంగా ఎటువంటి జానర్ ఇష్టపడతారు? అంత ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మీరు అడిగితే వ్యక్తిగతంగా నాకు నేను ప్రేమ పాటలు రాయడం ఇష్టపడతా. చదువుతారా భావ కవిత్వం అవన్నీ కూడా? నా లైఫ్లో మా నాన్నగారు చనిపోయారు, మేము చిన్నప్పుడు చాలా పేదరికం నుంచి వచ్చాను. నాకు సపోర్ట్ చేసిన సాహిత్యం వైపు కానీ దేని మీద సపోర్ట్ చేసిన 2 సిస్టమ్స్, ఒకటి దూరదర్శన్, ఒకటి ఆల్ ఇండియా రేడియో. ఇవి నాకంటే నాకు ఏడుపు కూడా వస్తుంది. యాక్చువల్లీ మునిమాణిక్యం కథలు, ఆనందబ్రహ్మ, అసలు లలిత సంగీతం, కృష్ణశాస్త్రి పాటలు పాడేవాళ్ళు. గులాబీ పువ్వు చూడగానే, భలేగా మురిసిపోకని, సీనారే పాట, ఇవన్నీ దూరదర్శన్లో వచ్చేవి. ఆల్ ఇండియా రేడియో కూడా.
సో మేము పొద్దున్న ఎప్పుడు స్కూల్కి లేచి రెడీ అవుతాము, ఎప్పుడు బయలుదేరి వెళ్తాము, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఏం వింటాం, రాత్రి ఏం పడుకుంటాం, ఏ టైంకి టీవీ చూస్తాం, ఇవన్నీ కూడా అంటే మాకు టీవీ మా ఇంట్లోకి రావడానికి కూడా చాలా టైం పట్టింది. సో ఫస్ట్ ఆల్ ఇండియా రేడియో, నెక్స్ట్ దూరదర్శన్. చాలా షేప్ చేసింది నా రైటింగ్లో. కాంట్రిబ్యూషను అఫోర్డ్ చేయలేని నాలాంటి వాళ్ళకి దూరదర్శన్ అనుకుంటా. నాకైతే దూరదర్శన్ టెలిస్కూలు. నేను ఇప్పుడు మా అబ్బాయికి మొన్న కూర్చోబెట్టి నేను భారతీయ కోజ్ చూపిస్తున్నాను, విక్రమ్ బేతాళ్ చూపిస్తున్నాను, ఆనంద బ్రహ్మ బిట్స్ చూపిస్తాను. నాకు చాలా ఇష్టం ఆనంద బ్రహ్మ. కట్నం మీద, సమాజానికి సంబంధించి చాలా అవేర్నెస్ దూరదర్శన్ నుంచి వచ్చేవి. అవును. సో లలిత సంగీతం కూడా, పాటలు ఎక్కువ అంటే దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో. ఇప్పుడు యూట్యూబ్ ఈ ఫెసిలిటీస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పాటలన్నీ వింటాను. నాకు చాలా ఇష్టం అంటే గుల్జార్ అంటే ఇష్టం. హిందీ ఎందుకో చాలా బాగా నచ్చుతారు. తెలుగులో అంటే నాకు ఒక్కళ్ళని చెప్పలేము కానీ ఒక వేటూరు గారిది ఒక శైలి, సీతారామ శాస్త్రి గారిది ఒక శైలి. మేడం ఇక్కడ రెండు ఉంటాయి. మనం ఒక స్ట్రాంగ్గా మన భావాన్ని సమాజం మీదకి ఎంత ఇంజెక్ట్ చేస్తామో ఆ ప్రయాణంలో కొన్ని సామాజికమైన వాటికి మనం కూడా లోనవుతూ ఉంటాం ఆ ప్రభావాలకి. మీరు సినిమా ప్రపంచంలోకి వచ్చాక దాని ముందు మీ ప్రపంచం, మీ కుటుంబ నేపథ్యం ఒకవైపు అయితే ఈ సినిమా ప్రపంచం అంతా ఒకవైపు. మీరు ప్రభావం చూపిస్తూనే మీరు ఏమైనా చేంజ్ అయ్యారా ఈ 10 ఏళ్లలో? నేను చేంజ్ అయ్యానండి. నేను అంతకుముందు మాట్లాడుతున్నప్పుడు, రైటర్గా ఆలోచిస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఒక ఉమెన్గా ఆలోచిస్తున్నప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఫిలిమ్స్ మీద అత్యంత కంప్లైంట్స్ ఉండేవి. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా. ఎందుకంటే సినిమా మన అందరం చూడగలిగి, మన అందరం కామెంట్ చేయగలిగిన ఒక మాధ్యమం. ఇప్పుడు పుస్తకం అందరూ చదవాలి అలాంటిది. సో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటాం. డబ్బులనే కాదు, టికెట్ కొనుక్కోవడం అనే కాదు, ఆ హీరోతో, హీరోయిన్తో, క్యారెక్టర్లతో, తండ్రి పాత్రతో మనం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాం. కాబట్టి ఇలా కాదు, ఇలా తీసి ఉండాల్సింది, అలా తీసి ఉండాల్సిందని చెప్పగలుగుతాం. కానీ నాకు ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ చేస్తున్నాక నాకు ఫస్ట్ నేను ఇందాక మనం రియలైజేషన్ నాకు ఏమైందంటే ఇది ప్రాథమికంగా ఒక కమర్షియల్ ఫార్మాట్, ఒక బిజినెస్. ఇందులో ఒక బిజినెస్ వెళ్తున్నప్పుడు నీ మొట్టమొదటి బాధ్యత ఈ సినిమాకి డబ్బులు పెట్టిన వాళ్ళని ముంచకూడదు. అది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. తెలియకుండా మోరల్ ఆబ్లిగేషన్ వస్తుంది. నిన్ను నమ్మి, నీ కథను నమ్మి, నువ్వు చెప్తున్న డైలాగులు నమ్మి, లేకపోతే నువ్వు రాసిన పాటను నమ్మి ఇంత పెట్టుబడి పెడుతున్న మనిషి ఉన్నారు కదా, అది అనేది నువ్వు ఇంకా ఆ డోర్ క్లోజ్ చేయకూడదు. అంతకుముందు మూర్ఖంగా ఉండేదాన్ని, ఇప్పుడు అలా కాదని. ఇప్పుడు ఏమంటే కాకపోతే మనకి ఎప్పుడు అవతల వాళ్ళతో లేదండి, ఇప్పుడు ఈ పాట కానీ, ఈ సన్నివేశం కానీ, ఇలా కించపరిచే సన్నివేశాలు లేకుండా కూడా దీనికి రీప్లేస్మెంట్తో ఇలాంటి సన్నివేశం రాయొచ్చు, ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఇవ్వచ్చు, దీనికి కూడా కమర్షియాలిటీ ఉంది అని మనం ప్రూవ్ చేయగలిగితే ప్రొడ్యూసర్లు వింటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సింది నువ్వు నీతి చెప్తున్నావా, బూత్ చెప్తున్నావా కాదు. ప్రొడ్యూసర్కి ఏం కావాలి, అతను పెట్టిన డబ్బు వెనక్కి రావాలి. సో నువ్వు ఇప్పుడు కుబేరా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నువ్వు బిచ్చగాడి కథ తీసి కూడా హిట్ కొట్టావనే కాన్ఫిడెన్స్ రావాలి కదా. అప్పుడు ఇలాంటి కథలు ఇంకొన్నిటికి ఓపెన్ అవుతుంది. నువ్వు ఇన్ని రోజు తెలంగాణ భాష అమ్మాయి అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఉంటున్నాడు ఫిదాలో, అది హిట్ అయినప్పుడు ఇలాంటి కథలు చెప్పచ్చు అని ఇంకొక కొంచెం ఓపెన్ అవుతారు. అలా మనం ఆల్టర్నేట్ లాంగ్వేజ్, ఎమోషన్సే బేసిక్గా ఎవరమైనా కనెక్ట్ అయ్యేది. అది మనం దాన్ని అపీల్ చేసి కూడా హిట్ అవ్వచ్చు అనేది మనం దారి చూపించగలిగితే ప్రొడ్యూసర్స్ ఓకే అవుతారు అనేది నేను నేర్చుకున్న లెసన్. ఓకే. అలాగే మీరు కథలు రాసే ఈ క్రమంలో మీకు చాలా ఇది మనకు ఒకటి ఉంటుంది, అందరికి ఒకటి నచ్చితే మనకు నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది, లేదా మీకు మీరే చదివి ఎమోషన్ అయిన సందర్భం, ఇలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏవి గుర్తొస్తాయి మీకు? అంటే నేను కథలు సినిమా ఏమైనా రాసినప్పుడు నేను కొంచెం మనం ఫీల్ అవుతామని అనుకున్నాను, ఫీల్ అవ్వకుండా రాయలేము అనుకుంటున్నాను. నేను ఫీల్ అవుతాను. ఎమోషనల్ అయ్యేవి ఉంటాయి, ఇష్టపడేవి ఉంటాయి, ముద్దుగా అనిపించేవి ఉంటాయి, అరే ఎంత చక్కగా అలా ఉన్నది అనిపించేది ఉంటుంది, అట్లా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రైటర్గా రాసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అలాగే పండుతుంది కూడా. ఓకే. ఇప్పుడు మీరు ఒకటి రాసినప్పుడు తీసిన దానికి కొన్నిసార్లు చాలామంది అంటారు, మీరు అనుకుంది ఒకటి అక్కడ వచ్చింది ఒకటి అంటారు. అటువంటి తేడా రాకుండా మీరు తీసుకునే జాగ్రత్త ఏంటి? అంటే మనం ఏం రాసినా ఏం తీయాలనే హక్కు ఎప్పుడు డైరెక్టర్కే ఉంటుంది. ఎందుకంటే మనం రాసినప్పుడు మనది మాత్రమే చూస్తాం. డైరెక్టర్ బీజిఎంతో సహా చూస్తారు, యాక్టర్ క్యాపబిలిటీస్ చూస్తారు, యాక్టర్ పెర్ఫామ్ చేయగలుగుతున్నారా లేదా అని చూస్తారు. తర్వాత కెమెరా యాంగిల్ బట్టి వాళ్ళు అంటే థియేటర్లో ఆడిటోరియం చూస్తారు. ఇన్ని ఆస్పెక్ట్స్ డైరెక్టరే చూడగలుగుతారు, రైటర్ చూడలేరు. రైటర్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే రాయలేరు. సో చూడం కాబట్టి, మనకు తెలిసిందే రాస్తాం కాబట్టి దానిని వేరే విధంగా తీసుకునే హక్కు డైరెక్టర్కి ఉంటుంది. మనకంటే ఎక్కువ చూడగలిగిన దృష్టి ఆయనకు ఉంటుంది అనేది ఆయనకి ఆమెకి ఉంటుందని మన రైటర్గా అగ్రీ చేయాలి. డైరెక్టర్ ఫైనల్ ఫిలింకి.
బాగా ప్రెషర్ అంటారు కదా, అంటే ఒక్కొక్కసారి ఆన్ స్పాట్ సెట్లోనే గవాన్లో చేంజ్ చేసేయండి, డైలాగ్ ఇది మార్చండి అంటుంటారు. చాలా ఒత్తిడి తీసుకొని కంటిన్యూ చేయాల్సిన ఫీల్డ్ ఇది, ముఖ్యంగా డైలాగ్ రైటర్లకైతే, కథ రాసే వాళ్ళకంటారు. అలా స్పాట్లో మార్చమన్న సందర్భాల్లో చుట్టూ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది, ఆ గోల్లోనే కూర్చొని రాయాల్సి ఉంటుంది. ఇటువంటిప్పుడు ఎలా మీ మూడ్ని మీరు సెట్ చేసుకుంటారు? నా వరకు అయితే రాయాల్సి వచ్చిన అవసరం అన్నప్పుడు నేను జాంబీ వేరే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అక్కడ నాకు ఏం జరుగుతుంది చుట్టుపక్కల నాకు నిజంగానే అర్థం కాదు. అది ఒక రాయడం అనేది ఒక ఉన్మాద స్థితి అండి. అది అక్కడికి వెళ్ళామంటే ఇంక వెళ్ళిపోతాం, పక్కన ఎవరున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది అసలు అర్థం కాదు. మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది మేడం? అంటే మీరు ఇప్పుడు కథలు రాస్తున్నారు, పాటలు కూడా వస్తుంటాయి, రెండు ఒకే అమలపొద్దు అనుకున్నా రెండు విభిన్నంగా రాయాల్సి ఉంటుంది. మీరు ఎట్లా షెడ్యూల్ చేసుకుంటారు? మీ దినచర్య ఎలా ఉంటుంది? నా దినచర్య పొద్దునే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కొంచెంసేపు చదువుకుంటాను, ఫస్ట్ రాయను, ఏదో ఒక పుస్తకం చదువుతాను. రాత్రి అంటే ఒక 3-4 వరకు చదువుతాను. వాడు వచ్చిన తర్వాత మళ్ళీ తనతో కొంచెం టైం స్పెండింగ్ బాధ్యత ఉంటుంది. హస్బెండ్తో స్పెండ్ చేయకపోయిన ప్రాబ్లం ఉండదు, కానీ అబ్బాయితో స్పెండ్ చేయకపోతే చాలా కష్టం. చాలా మంది అంటే తల్లికి కొడుక్కి తండ్రికి బిడ్డకి బాండింగ్, సో అది చూసుకోవాలి. టీనేజ్లో వస్తున్నారు, సో మళ్ళీ వాడు నిద్రపోయిన తర్వాత రాత్రి రాస్తాను. పగలు కష్టం, పగలు చదువుకుంటాను, నైట్ రాస్తాను. అలా ఉంటుంది నా స్కెడ్యూల్. ఈ స్కూల్ టైంలో నేను చదువుతాను, అది వాడు స్కూల్కి వెళ్ళిన టైంలో. మీరు ఒక అవార్డు తీసుకున్న రచయితగా ఇంకా పుస్తకాలు మీ నుంచి రావాలని కోరుకుంటున్న ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, ఎటువంటి పుస్తకాలు రానున్నాయి భవిష్యత్తులో? నేను ఒక 5-6 ఇయర్స్గా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను, పుస్తకంగా తీసుకురావడం గురించి. అది కాకపోతే చాలా అది ఎడిట్ చేయాలి, చాలా వర్క్ చేయాలి దాని మీద. సో అదొకటి ఉంది, అది ఇంకా టైం పడుతుంది, 3-4 నెలలైనా పడుతుంది దాని మీద కూర్చుంటే. ఇంకొకటి నేను ఒక అనువాదం చేస్తున్నాను, ఒక పుస్తకం అనువాదం చేస్తున్నాను, అది స్టార్ట్ అయింది. కానీ నా కోరిక, నా మైండ్లో ఒక నవల ఉంది, అది రాయాలని ఉంది. అది దానికి టైం పడుతుందేమో. ఈ 2 బుక్స్ అయితే, ఒక అనువాదం, ఒక పుస్తకం అయితే నడుస్తున్నది వర్క్. నా కోరిక అయితే ఒక నవల, నా మైండ్లో ఉన్న స్టోరీ రాయగలగాలని, దానికి వేరే మైండ్ సెట్ ఉండాలి, వేరే ప్రశాంతత ఉండాలి, కుదరాలి. మీ ఇంటి పేరు వినగానే ఒక గర్వం ఉంటుంది అందరికి. పింగళి, మీ ముత్తాత గారు పింగళి వెంకయ్య గారు జెండా చేశారు, అది ప్రస్తావించకుండా ఇంటర్వ్యూ ముగించడం అసలు భావ్యం కూడా కాదు. ఆ బాధ్యత మీ మీద, అంటే ఆ దేశభక్తి, మీ నుంచి వచ్చే ప్రతి అక్షరం కూడా అక్కడి నుంచి ముడిపెడతారు కదా, అది ఎలా ఫీల్ అవుతారు మీరు మీ తాతగారి విషయంలో? అంటే మా తాతగారి విషయంలో నేను మా నాన్నగారే ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు పింగళి వెంకయ్య గారు నాకెంత తాతగారు, మీకు అంతే, చూసే వాళ్ళకి కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు దేశానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ జీవితంలో అలాగే ప్రవర్తించారు. మనందరం వెంకయ్య గారికి వారసులం, గాంధీకి వారసులం, అంబేద్కర్కి వారసులం. కాబట్టి వాళ్ళని వాళ్ళు సమాజానికి అంకితం చేసుకున్నాక, దేశానికి అంకితం చేసుకున్నాక, ఈ బ్లడ్ లైన్ పట్టుకుని మా తాత అలా అనడానికి హక్కు లేదనేది నేను నమ్ముతాను. గాంధీకి వారసురాలనే నేను, అంబేద్కర్కి వారసురాలనే, సావిత్రిబాయి ఫులే, మీరు అంతే. కాబట్టి అది సపరేట్గా నాకే అది అనేది అంటే వాళ్ళే ఆ ప్రివిలేజ్ ఇవ్వలేదు. వెంకయ్య గారు ఆయన గవర్నమెంట్ ఏం ఫెసిలిటీస్ ఇచ్చినా ఆయన తీసుకోలేదు. వాళ్ళ పిల్లల్ని ఆయన పేరు కానీ జెండా రూపకర్తగా కానీ వాడుకోవాలని ఆయన కోరుకోలేదు. ఆయన ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన భార్య పిల్లలకు ఉంటుంది, ఆయన దేశం కోసం చేసిన పని వల్ల. వాళ్ళే తీసుకోకూడదని అనుకున్నప్పుడు అసలు ఎవరికి అంటే ఆ బెనిఫిట్స్ తీసుకోకూడదని నేను అనుకుంటాను. అంటే ఆ ఎథిక్స్ చాలా తక్కువ ఉండే, చిన్నదానికి అదంతా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న చాలా మంది ఉన్న కాలంలో అది అంటే అది ఆటోమేటిక్గా నేను అనుకోపోయిన బయట నుంచి ప్రివిలేజెస్ ఉంటాయండి. బట్ నేను నమ్మేది మాత్రం ఆయన జాతీయ సంపద. నాకు అది చెప్పారు. అండ్ మీ బాబు పేరు చెప్పారు ఒకసారి? ఖుదీరామ్ బోస్ అండి. నాకు ఇదే పర్టికులర్గా అడగాలనుకున్నాను, మీ పేరు, మీ హస్బెండ్ పేరు, బాబు పేరు ఎంత బాగున్నాయో వినడానికి. మా హస్బెండ్ పేరు బాలగంగాధర్ తిలక్. అది మా మామయ్య గారికి చాలా ఇష్టం, అందుకని తిలక్ పేరు పెట్టుకున్నారు. మా అబ్బాయి పేరు ఖుదీరామ్ బోస్. ఆ ఖుదీరామ్ బోస్ అని పెట్టినప్పుడు మా ఇంట్లో చాలా, మా అమ్మ వాళ్ళు అందరు కూడా తిట్టారు మమ్మల్ని. ఎందుకంటే ఆ ఖుదీరామ్ బోస్ యంగెస్ట్ మైనర్గా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద బాంబు పేల్చినందుకు ఉరిశిక్ష అనుభవించిన వాడు. ఉరిశిక్ష అనుభవించిన వాడి పేరు చిన్నపిల్లడు పెట్టడం ఏంటి, వద్దు, 16 ఏళ్ళు నిండకుండా చనిపోయాడు, వద్దు అన్నారు. కానీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది ఖుదీరామ్ బోస్ చిట్టగాంగ్ పుస్తకం రాస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ బుక్ అవార్డు వచ్చిన పుస్తకం అది అవార్డు రావడం అనేది సెకండరీ, థర్డ్. కానీ ఆ ప్రాసెస్లో మనం ఆ క్యారెక్టర్స్తో వెళ్తాం కదా. ఒక చిన్నపిల్లాడు దేశం కోసం అంత త్యాగం చేశాడు అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకని
మా అబ్బాయికి ఆ పేరు పెట్టుకున్నాం మీ కుదిరాం అబ్బాయి అడిగారు ఈ పేరేంటి మమ్మీ నాకు అని? అడిగాడు. అడిగినప్పుడు చాలాసార్లు స్కూల్లో అడుగుతారంట ఈ పేరు ఎందుకు అని. పిల్లలు కూడా ఛాలెంజ్ చెప్తారు, మనం మనుషులు చేసే తప్పులు ఒకటి పిల్లల కంటే రెండోది వాళ్ళకి పేర్లు పెట్టండి, ఏదో ఒక పేరు అయితే పెడతాము. కనీసం పెట్టినప్పుడు అది వాడు ఏదైనా తెలియదండి నాకు అంతే చెప్పలేను, కానీ ఇప్పుడు చెప్తాడు కదా ఖుదీరామ్ బోస్ అంటే స్వతంత్ర వీరుడు ఇట్లా అని, మంచిగా అనిపిస్తుంది. అంటే చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ తెలిసే అవకాశం ఉందని ఇది రెండో ప్రయారిటీ. కానీ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఈ కోల్కతా, బంగ్లాదేశ్ ఈ పుస్తకం రాయడం కోసం తిరుగుతూ ఉన్నాను. ఆ పుస్తకాలు చదువుతున్నాను. ఈ చిట్టగాంగ్ విప్లవ వీరులు అందరూ కూడా ఖుదీరామ్ బోస్ వల్ల ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు. సో ఇంకా అదే అనుకున్నాం, ఇంకా అది పెట్టేసాము. అంటే తెలిసి తెలియని వయసులో బాబు ఎప్పుడైనా అనేవాడు, అందరు ఫ్రెండ్స్ పేర్లేమో ట్రెండీగా ఉన్నాయి, నా పేరేంటి మమ్మీ అని ఇలాంటి అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను బ్యాడ్ పని చేయడానికి కూడా లేదు నాకు, ఇట్లాంటి అబద్ధాలు స్కూల్లో హోంవర్క్ ఏవో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అంటే అబద్ధాలు చెప్పడం, కాపీ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాపీ కొట్టావా నేను అడుగుతున్నప్పుడు, కాపీ కొట్టానని గో మా టీచర్ డైరెక్ట్గా అడుగుతుంది, నువ్వు నీ పేరు ఖుదీరామ్ బోస్, నువ్వు అట్లా చేయొచ్చా అంటది. ఇప్పుడు నాకు బ్యాడ్ పనులు చేసే ఇది కూడా లేదంటాడు. సో ఎక్కడో ఏదో పేపర్ వెయిట్గా పేరు పని చేసిందని నాకు ఇప్పుడు అర్థం కనబడకుండా సంఖ్య లేదు పాపం అనుకుంటా. కానీ ఇంకా సూపర్ మేడం. అండ్ మీకు చిన్న ఒక 5-6 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి తీసుకొని ఇంటర్వ్యూ ఫినిష్ చేద్దాం. మేడం, కథా రచయితగా పాటల రచయితగా ఈ రెండిట్లో ఒకటి పిక్ చేసుకోమంటే ఏం చేసుకుంటారు? రచయితగా లేదు పిక్ చేసుకుంటా, కామన్ ఉన్నది. ఓకే, ఇబ్బంది పెట్టలేదు. ఇష్టమైన ప్రదేశం? నాకు అంటే తిరగాలనుకుంటున్నవి చాలా ఉన్నాయి, బట్ నాకు ఫ్రాన్స్ వెళ్ళాలని ఉంటుంది. నేను చూడలేదు కానీ నాకు అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. ఓ సూపర్. ఇష్టమైన పుస్తకం ఇప్పటి వరకు చదివిన వాటిల్లో? అమ్మో చాలా ఉన్నాయండి, పెద్ద లిస్ట్. ఒక 2-3 ఏదైనా. నాకు మైదానం అంటే ఇష్టం, చలన్ రాసింది. నెక్స్ట్ అంట్రాన్ వసంతం అంటే ఇష్టం. ఇవన్నీ నా దృక్పథాన్ని మార్చిన పుస్తకాలు. అంట్రాన్ వసంతం కానీ, మైదానం కానీ. తర్వాత చాలా లిస్ట్ ఉంది. పతంజలి గారి పుస్తకాలు అంటే ఇష్టం బాగా, రచనలో. చదవడంలో ఇష్టమైన సాహితీ ప్రక్రియ ఇది? నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం అండి. కష్టం సుఖం అన్నీ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే ఒక పర్సన్ పేరు? మా హస్బెండే అవుతాడు. తనకి నేను అంటే మేము ముందు నుంచి కూడా ఫ్రెండ్స్, పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి జర్నీ ఉండేది. శేఖర్ కమ్ల గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఆయన ఆనెస్ట్ అండి. మీ దృష్టిలో డబ్బు మనం ఏమన్నా ఒక పని చేయడానికి అది ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఇన్స్ట్రుమెంట్గానే చూడాలి. అండ్ మంచి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బు ఉండాలి. సూపర్. స్వేచ్ఛకు మీరిచ్చే నిర్వచనం? పక్క వాళ్ళ దానిలోకి నీ ముక్కు అవతల గుచ్చుకున్నంత వరకు, అక్కడ దాకా వెళ్ళనంత వరకు నువ్వేం డెసిషన్స్ తీసుకున్నా నీ సొంత అటానమీ ఉండాలి నీ జీవితం మీద. ఒక మనిషి జాగ్రత్తగా కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ రావాల్సింది ఏంటి జీవితంలో? అది తనని నడిపించేది ప్రతి మనిషికి ఒకటి ఉంటుందండి, క్వాలిటీ, డిఫైన్ చేసే క్వాలిటీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఏ ప్రెషర్ కూడా దాన్ని టచ్ చేయకుండా చూసుకోవాలి. ఆ ఇంటిగ్రిటీ. ఒకళ్ళకి కరుణ ఉంటుంది, ఇంకొకళ్ళకి జ్ఞానం కావాలంటుంది, ఇంకొకళ్ళకి పేరు రావాలని ఉంటుంది, ఇంకొకళ్ళు డబ్బు సంపాదించాలి. ఎవరిది ఏంటో ఆ క్వాలిటీ ఐడెంటిఫై చేసుకుని దాన్ని బ్రేక్ చేయకూడదు, ఎవరిని రానియకూడదు కూడా. మీ కలం చాలా ఫాస్ట్గా స్పందించే అంశాలు ఆకలి, ఆవేదన, ప్రకృతి, ఆహ్లాదమా? నా ఎక్స్పీరియన్స్ బట్టి ఆకలి, ఆవేదన, అది నా జీవిత అనుభవం. ఇంతకాలం చేసిన మీ జీవన ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అత్యంత సంతృప్తినిచ్చిన అంశం ఏంటి? నాకు చాలా సంతృప్తినిచ్చిన అంశం అంటే మా అమ్మని నేను తిరుపతి పంపించారు, తీసుకెళ్ళాను. అంటే అది నేనే తీసుకుని వెళ్ళాను. అది నాకు చాలా ఆమె కోరిక, అది చూపించడం, చూడాలనుకోవడం. నేను తీసుకుని వెళ్ళాను, ఆమె చూపించాను. అదేదో ఒక చాలా పెద్ద అచీవ్మెంట్లా అనిపిస్తుంది ఆమె వైపు నుంచి ఆలోచిస్తే. చిన్న పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఏమో, కానీ ఒక్కొక్కసారి చాలా చిన్న విషయాలు మనకు జీవితంలో అదొక ఎప్పటికీ ఉండే మెమరీ లాగా ఉంటాయి. బహుశా మీ అమ్మగారు తపన అయి ఉంటుంది, అదంతా మీకు కుదరకుండా ఎప్పుడో తీసుకెళ్లాల్సి వచ్చిందేమో మీకు. అంటే ఆమె నేను అసలు నేను అంటే ఒక ఒపీనియన్లో ఉంటుంది. నేను వెళ్ళి ఆమెకు అది చూపించానంటే నేను చాలా త్యాగం చేసి నా కోసం అడ్జస్ట్ అయ్యింది మా అమ్మాయి అనే ఒక ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. వండర్ఫుల్ డిస్కషన్ ఈ 1 hour. పేరుకు తగ్గ సార్థక నామధేయులు అంటారు కదా మీరు,
అండ్ చాలా బాగా అనిపించింది. మీతో ఇంకా చాలా విషయాలు అంటే మల్టిపుల్ డైమెన్షన్స్ మీరు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మరొకసారి మరొక సందర్భంలో మరొక ఇంటర్వ్యూతో మనం చాలా డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు 1 అవర్ మీరు మన దూరదర్శన్కి రావడం, మాతో టైం స్పెండ్ చేయడం, ఆడియన్స్తో ఇన్ని విషయాలు షేర్ చేసుకోవడం, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.